నమస్తే, వెల్కమ్ టు ఎవసం టీవీ. మీరు చూస్తున్నారు ఎవసం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు లాగానే మనకు వ్యవసాయానికి సంబంధించిన ఏదో ఒక రకమైనటువంటి సమాచారాన్ని కూడా అందిస్తున్నాం. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క అభ్యుదయ రైతు వంగల వెంకటరెడ్డి గారి యొక్క క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మనం ఉన్నాము. ప్రజెంట్ అయితే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి KNM 7715 రకానికి సంబంధించి మినీ కిట్ లో ఈ యొక్క రైతు సాగు చేస్తున్నారు. ఈ యొక్క రకానికి సంబంధించి గుణగణాలు ఏంటిది అనే విషయాలను కూడా పూర్తిగా రైతు మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వెంకటరెడ్డి గారి యొక్క గుణగణాలు వివరించే ప్రయత్నం చేయండి. నమస్తే. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటుగా చాలా రాష్ట్రాలు కూడా వరి సాగు చేస్తున్నారు. కానీ ముఖ్యంగా వచ్చే ఖరీఫ్కి కానీ వచ్చే రబీకి కానీ మరి తినేటువంటి వినియోగదారుడు వారి యొక్క అభిరుచి మారడం, మిల్లర్స్ కూడా వస్తా ఉన్నటువంటి కాలానుగుణమైనటువంటి మార్పులన్నింటినీ కూడా గమనించుకునే వారు వినియోగదారుల అభిరుచిని చూసే రకాలను తీసినటువంటి రకాలను కూడా మరి వినియోగదారులు పరిచయం చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రైతు సాగు చేసినప్పుడు చాలా రకాలు ఇటు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మరి IIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి వెళ్ళి ఈ దేశంలో హరిత విప్లవం తర్వాత ఎన్నో రకాలు తీసినటువంటి ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనమైనటువంటి వంగడాలు, కాలానుగుణంగా మార్పు చెందేటువంటి చీడపీడలను వచ్చేటువంటి సమస్యలను సమర్థవంతంగా తట్టుకోవాలా, మరి రైతుకు నికరంగా ఆదాయం రావాలా, అందులో ఉన్నటువంటి ముఖ్య మనకు చూసుకున్నట్టయితే ముఖ్యమైనటువంటి ఒక చీడపీడలను కనుక చూసుకున్నట్టయితే ఈ KNM 7715 కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి వెళ్ళి దాదాపుగా ఇప్పటికీ మీకు చాలా రకాలు ఇవ్వడం జరిగింది. దొడ్డు గింజ రకాలు, సన్న గింజ రకాలు, మరి కాలానుగుణంగా మార్పేటటువంటి పరిస్థితులను చూసుకునే అతి సన్న గింజ రకాలైనటువంటి ప్రస్తుతం చూసుకున్నట్టయితే BPT 5204 కావచ్చు, తెలంగాణ సోన కావచ్చు, రకరకాల HMT సోన కావచ్చు, జైశ్రీరామ్ కావచ్చు, వీటన్నిటిని కూడా గమనించుకునే సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసే కేవలం 130 నుంచి 135 రోజుల లోపల ఇటు ఖరీఫ్కు రబీకి మనకు చేను మీద పడిపోకుంటుండాలా, గింజ రకంగా చూసుకుంటే తెలంగాణ సోన వాళ్ళు ఉండాలా, BPT 5204 లాగా ఉండాలా, బియ్యం నీలి కట్టులాగా ఉండాలా, బియ్యం మనకు 100 కిలోల ధాన్యం పట్టించినప్పుడు దాదాపుగా సుమారుగా మనకు 68 కిలోల బియ్యం వచ్చే విధంగా, మరి పొద్దున్నటువంటి అన్నం కూడా సాయంత్రం వరకు కూడా ఏదైతే ముద్దగాకుంటుంటుందో అప్పుడే మనకు వినియోగదారునికి వెళ్ళి మరి రైతుకు పండించినటువంటి దానికి ₹1 వచ్చేటువంటి విధంగానే ఈ యొక్క పరిశ్రమలు జరుగుతున్నాయి. కాబట్టి KNM 7715 గురించి ఇది దాదాపుగా దుబ్బు శాతం చూసుకుంటే సుమారుగా 22 నుంచి 25 పిలకలు రావడం, ప్రతి గింజ కూడా దాదాపుగా మనకు 350 నుంచి 400 గింజలు ఉండడం, ప్రతి గింజ కూడా మనకు మొత్తం కూడా ఈ మొదల నుంచి కూడా చివరి వరకు కూడా గింజ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మనం అనుకున్నట్టుగానే బియ్యం నీళ్ళు కట్టులాగుండి, అదే రకంగా హెడ్ రైస్ రికవరీ కూడా దాదాపుగా చూసుకుంటే 100 కిలోల బియ్యం పట్టించినప్పుడు సుమారుగా మనకు 68 కిలోల బియ్యం వచ్చే విధంగా ఉండడం జరిగింది. మనం BPT 5204 తోటి తెలంగాణ సోనతోటి వీటికి ప్రత్యామ్నాయంగా మనం చూసుకున్నప్పుడు 130 నుంచి 135 రోజులు ఉండడం, ప్రధానంగా వచ్చేటువంటి ఏ రకమైనటువంటి నేలలకు మన ప్రాంతంలో దాదాపుగా 3 రకాల నేలలు, ఒకటి చౌడు నేలలు, ఒకటి మధ్యస్థ రాగ నేలలు, ఒకటి ఎర్ర నేలలు, ఈ 3 నేలలకు కూడా అనుకూలమైనటువంటి రకాన్నే ఈ యొక్క కూనారం నుంచి వెళ్ళి మరి 2వ సంవత్సరం చిరు సంచులప్పుడు నేను దీన్ని సాగు చేశాను. గత ఖరీఫ్ లో సాగు చేసినప్పుడు సుమారుగా మనం ఫస్ట్ మినికి సాగు చేసినప్పుడు 10 గుంటలు సాగు చేసినప్పుడు 70 కిలోలు సుమారుగా మనకి 12 బస్తాల పైన రావడం జరిగింది. అప్పుడు మనం బాగున్నదని చెప్పేసి ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట, మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వచ్చి ఈ రకం బాగున్నది, రాబోయే కాలంలో ఖరీఫ్ లో రైతాంగానికి ప్రధానంగా ఎదుర్కొనేటువంటి మనకు దోమపోటు కావచ్చు, లేట్ ఖరీఫ్ లో ఇచ్చినప్పుడు ఉల్లికోడు కావచ్చు, అగ్గి తెగులు, మెడ తెగులు కావచ్చు, చేతి మీద పడిపోకుండా ఉపయుక్తంగా ఉన్నదనేటువంటి ప్రత్యామ్నాయంగానే దీన్ని దాదాపుగా ఈ రోజు మనం 3 ఎకరాల సాగు విస్తీర్ణంలో తీసుకుపోవడం జరిగింది. మనం అనుకున్నటువంటి తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయంగా, BPT 5204 ప్రత్యామ్నాయంగా, మార్కెట్ లో దొరికేటువంటి కావేరి చింటూ, జైశ్రీరామ్, HMT సోనా గింజ నాణ్యత కన్నా కూడా కొంచెం దొడ్డున్నా కూడా BPT కన్నా సన్న ఉండి, అత్యధికంగా హెడ్ రైస్ రికవర్ ఉండి, ప్రధానంగా చీడపీడలు చూసుకుంటే మరి ఈ మధ్య కాలంలో భూగర్భ జలాలు తగ్గినప్పుడు కూడా నీరు ప్రధానమైనటువంటి ఆధారం కాబట్టి సుమారుగా మనం 8 రోజులకు ఒక్క తడిచిన నీటి ఎద్దరు తట్టుకొని మరి రబీలో వచ్చేటువంటి కొంతవరకు చలిని కూడా తట్టుకొని ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు గుణగణాలు ఉన్నాయి. కాబట్టి ఈ KNM 7715
మనం బీపీటీకి ప్రత్యామ్నాయంగా 1638 ప్రత్యామ్నాయంగా 733 ప్రత్యామ్నాయంగా ఈ రకమైనటువంటి 5 కూడా మనం చెక్ రేటు కింద కూడా దీన్ని తీసుకొని దీన్ని పక్కకు సాగేసినప్పుడు దీనికి ఉపయోగంగా ఉపయోగిస్తున్నది. వచ్చే ఖరీఫ్ లోపల మన రాష్ట్రంతో పాటుగా పక్క రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు అత్యధికంగా దిగుబడి తీసుకొని వినియోగదారుల అభిరుచి కొనుక్కొని మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం సాగు చేసుకున్నప్పుడు మీ ప్రాంతంలో నీటి లభ్యతను బట్టి, మీరు వేసేటువంటి పంట సమయాన్ని బట్టి, మీ మల్లర్స్ ఆదరణ బట్టి కొద్ది మొత్తంలో సాగు చేసుకొని అప్పుడు బాగున్నట్టు అయ్యేది ఉంటేనే మీ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని అధిక దిగుబడి తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంతో పాటుగా పక్క రాష్ట్రంలో రైతు సోదరులందరూ కూడా ఇలాంటి మంచి రకం ఇచ్చినందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అన్ని విభాగాల వరి శాస్త్రవేత్తలకు కూడా వినమ్రమైనటువంటి రైతుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను.